విశ్వవ్యాపకమైన భగవంతుడికి మరియు విశ్వ గురు పరంపరకి మరియు క్రియాయోగ గురు పరంపరకి ప్రణమిలుతూ మనము నిత్య జీవితంలో క్రియాయోగాన్ని ఎలా వినియోగించుకోవాలని ఒక 4 మాటలు చెప్పుకొని నేరుగా సాధన ప్రారంభిస్తున్నాము. మనము ఏది చేసినా నిత్య జీవితంలో మనకు ఉపయోగపడాలి. ఉపయోగపడని విద్య కానీ ఉపయోగపడని పని కానీ ఏదైనా మనకు వ్యర్థం అన్నమాట. యోగం అనేది ఇది ప్రాక్టికల్ సైన్స్, ఇది సైంటిఫిక్గా ఉంటుంది. పూర్వకాలంలో అందరూ యోగులు ఉండేది. వివేకానందుడు చెప్తాడు, యోగం లేని భారతదేశం లేదు, యోగం చేయకుండా నేను భారతీయులు అనే హక్కు కూడా మనకు లేదు అంటారు. ఎందుకంటే భారతీయుల యొక్క జీన్సులనే యోగం ఉంది కనుక ఇప్పటికీ హిమాలయాల్లో కొన్ని వందల సంవత్సరాల యోగులు వాళ్ళు ఎప్పటికీ యువకుల్లాగానే చురుకుదనంగా ఉంటారు. మన కేఎంసీ ఛానల్లో కూడా మీరు కొంతమంది యోగులై చూస్తే కొన్ని వందల సంవత్సరాల యోగుల్ని కూడా మనం చూపించడం జరిగింది. కొంతమందికి కెమెరాకు చిక్కరు, కెమెరాలో పడరు, కెమెరా ముందుకు రానికి ఇష్టపడరు. అయితే మాకు కూడా మేము ఒక 15 సంవత్సరాలు సమాజంలో ఉండి కూడా నేను బయటికి రాలేదు, తపస్సులో గడిపినాను ఎక్కువ. తిరిగి మా గురువుల ఆజ్ఞ ప్రకారము నలుగురికి ఉపయోగపడాలంటే గోవిందపల్లికి పరిమితమై అక్కడే కొన్ని క్లాసులు ఇవ్వడం. 2014లో అనంతపురం ధర్మవరంలో క్లాసులు పెట్టినాము. ఇక్కడ ఉండే శ్రీనివాసులు గారు, ఆదిశేషులు గారు అక్కడ కౌంటర్ కూర్చుని ఆయన ధర్మవరంలో వచ్చారు ఆ క్లాస్కి. అలాగే నిలబడ్డారు చూడండి వారు కూర్చోండి. అట్లా మన తెలుగు జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో పర్యటించి 1 సంవత్సరం క్లాసులు ఇచ్చి, బావి దగ్గరికి దాహం వేస్తే మనం వెళ్ళాలి కానీ మన దగ్గరికి బావి రాదు కనుక పుస్తకంలో అడ్రస్ ఇచ్చి ఎప్పుడెప్పుడు క్లాసులు ఉంటాయనేది నెలలో పౌర్ణమి రోజులు ఉండేది అప్పుడు, ఇప్పుడు ఆదివారాల్లో ఉంటున్నాయి. సెలవు దినం అయితే అందరికీ బాగుంటుందని. అలాగే ఆశ్రమంలో క్లాసు చేయడం, కొన్ని రోజులు ఉండడం, అన్ని వసతులు కల్పించడం జరిగింది. పుస్తకం రాసినాం అప్పుడు. ఇప్పుడు యూట్యూబ్ యుగం కనుక యూట్యూబ్లో కూడా అందరు ఇంటి దగ్గర ఉండే వినియోగించుకుంటారు అనే ఉద్దేశంతో ఇదే. అంటే యూట్యూబ్ వలన కొంత మేలుంది, 25% మేలు ఉంటే 75% హాని ఉంది. ఎందుకంటే ఒక్క రోజులో ట్రైనింగ్ అయిన యూట్యూబ్ గురువులు కూడా చాలా మంది తయారవుతారు. యూట్యూబ్ గురువులు అంటారు, వాళ్ళని తయారవుతారు యూట్యూబ్లో విని. సగము డాక్టర్ సలహాలు వింటుంటారు యూట్యూబ్లో, విన్నవాళ్ళు సగం డాక్టర్ అయిపోతారు. అలాగే గురువుల ఉపన్యాసాలు విని 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 ఆచరణ ఉండదు కానీ వీళ్ళు సగం గురువులు అయిపోతారు. అట్లా కాకుండా ప్రాక్టికల్ లేకపోతే లాభం లేదు కనుక ఆ విధంగా ఎక్కడైనా పర్వాలేదు, మంచి గురు పరంపర ఉంది, మంచి అనుభవం కలిగిన గురువుల దగ్గర ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే సగం తెలిసిన వాళ్ళ దగ్గర మనం సందేహాలు తీర్చలేరు, మనం ముందుకు వెళ్ళలేము. కనుక నిజమైన ఋషి పరంపరలో నిస్వార్థంగా ఏం ఆశించరు, మన తల్లిదండ్రులు మన నుంచి ఏం ఆశిస్తారు కనుక నిజమైన తపస్సంపన్నులైన యోగులు శిష్యుల నుంచి ఏమీ ఆశించరు. అయితే ఇక్కడ మళ్ళీ 2014లో క్లాసులు చేసినాము, గోవిందపల్లికి పరిమితమైన కొన్ని హైదరాబాద్లో మధ్య క్లాసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని క్లాసులు పెడితే మళ్ళీ ఒక అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ పుట్టపర్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటిదంటే, ఇది ప్రపంచంలోనే ఆధ్యాత్మికంలో ఒక వెలుగు వెలిగిన భూమి. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇది ప్రపంచంలో పేరెన్నిక కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం కనుక. ఎందుకంటే ఇక్కడ సత్యసాయి బాబా వారు మంచిగా తపస్సు చేసుకున్నారు,
తిరిగి సమాజానికి ఎంతో సేవ అందించారు. కనీసము 13 లక్షల కుటుంబాలకు వారు నీరు ఇచ్చారు. తమిళనాడులో ఈ యొక్క మనకు మహారాష్ట్రలో చాలా మటుకు నెలకు ఒక జిల్లాను ఎంచుకొని నీరు తాగునీరుని సప్లై చేశారు. అలాగే విద్యా వైద్యం చాలా దేశాల్లో ఆయన వారు ఉచితంగా అందించారు. ఎందుకంటే మనము తపస్సు చేసుకొని తరించడమే కాకుండా లోకాన్ని ఆధ్యాత్మికంలో నడిపించడమే కాకుండా ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా లోకసేవ కూడా చేయాలి. కనుక వారు ఎంతో లోకసేవ చేసిన మహనీయుడు. మనము ఎందుకంటే ఒకసారి వారికి మనము మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుందాము. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే మనము భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కర్మయోగము ధ్యాన యోగము ఈ 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతుల్లాగా అయిపోవాలి మనకు. ఎలా అంటే కర్మయోగం మొదలు చెప్పారు. జీవనోపాధికి కర్మయోగం ఉండాలి. అంటే మనం ఏది చేసినా దైవార్పితంగా చేయాలి. ఇప్పుడు బాబా వారు ఎక్కువ ఏం చేసేదంటే ఈ యొక్క సేవను ఎందుకు వినియోగించారంటే మనము చిత్తం నిండా స్వార్థం పెట్టుకొని వచ్చి ధ్యానంలో కూర్చుంటే ఇటు ధ్యానం పొందలేము, అటు సేవా ఫలితం పొందలేము. ఈ యొక్క నిష్కామ కర్మ వలన సేవ వలన స్వార్థం పోతుంది, త్యాగం వస్తుంది, దయా ప్రేమ కరుణ అన్నింటి పోతుంది. అతి హృదయంలో ధ్యాన యోగం వెంటనే సిద్ధిస్తుంది. పొలం బాగా దున్నిన తర్వాత పంట వేస్తే మంచిగా వస్తుంది, అడవిలో విత్తనాలు కలిగితే వెళ్తుంది. కనుక అదే విదేశీయులు వారు చెప్పిన ధ్యాన యోగం గురించి చాలా బాగా చెప్పారు మహానుభావులు. ఫారినర్స్ అంతా ధ్యాన యోగాన్ని గ్రహించారు, ఇండియన్స్ అంతా సేవా మార్గాన్ని చూడండి. సేవలో మొత్తం మన వాళ్ళు మన భారతీయులే ఉంటారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు. ఇక ధ్యానంలో ప్రశాంతి నీళ్ళలో కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండి ధ్యానం చేసేటప్పుడు ఎక్కువ ఫారినర్సే ఉంటారు. అంటే ఇప్పుడు కొంచెం తగ్గొచ్చు కానీ వారు ఉన్నప్పుడు ఎక్కువ ధ్యాన యోగంలో అంటే వారు ధ్యానాలే పట్టుకున్నారు. కనుక మనకు ఈ 2 ఉండాలి. కర్మయోగము కుటుంబ పోషణ, దేహ పోషణ, సమాజ శ్రేయస్సు కోసము కర్మయోగం ఉండాలి. ధ్యాన యోగం ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకున్నట కోసం, మన ఆత్మని మనం ఉద్ధరించుకున్నట కోసం, మానవ జన్మ మోసం కోసం వచ్చింది. కనుక ఈ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందంటే మనకు ఇప్పుడు తీసుకునే భోజనం రాయలసీమ అంటే రాగి ముద్ద, అవునా? మరి రాగి ముద్ద ఎంతమంది తింటున్నారు? చేతులు ఎట్లా చూద్దాం. వాము అంటే మీరు కొంత యోగా ధ్యానం చేస్తున్నారు కాబట్టి రాగి ముద్ద తింటున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు చాలా జబ్బులు వస్తున్నాయంటే రాగి ముద్దకు దూరం అయ్యారు, అంతేనా? పూర్వకాలంలో డైరెక్ట్ రాగులు పెట్టేవారు, కొంత బియ్యం కలుపుతున్నారు. ఇప్పుడు ఏదేమైనా చాలా బాబా వారు కూడా రాగి ముద్ద, పల్లి చట్నీ వారి భోజనం. ఆయన ఏమి ఎక్కువ, ఎందుకంటే రాయలసీమలో పుట్టారు కాబట్టి చిన్నప్పటి నుండి అదే అభ్యాసమైన ఆ కాలంలో జీవితాంతం అదే కొనసాగించారు. కనుక చివరి వరకు మంచి ఆరోగ్యంతో ఉన్నారు. కనుక వీళ్ళు ఆహార నియమాలు, క్రమశిక్షణ, వారు ఎంతో మంచి క్రమశిక్షణ అందించారు ప్రపంచంలో. ఎందుకంటే క్రమశిక్షణ, యోగ సాధన, ఆహార నియమాలు ఇవన్నీ వారు నిత్య జీవితంలో ఆచరించి బోధించారు. కనుక సాధ్యమైనంత వరకు మన పూర్వీకంలో మనం పూర్వీకులు ఏ భోజనం చేశారో అదే చాలా శ్రేష్టం మనకు. హాస్పిటల్ ఎక్కువైతున్నాయంటే పేషెంట్లు ఎక్కువ ఉన్నారని అర్థం. స్కూళ్ళు ఎక్కువైతున్నాయంటే చదివే వాళ్ళు ఎక్కువైందని. పూర్వకాలంలో ఇన్ని స్కూళ్ళు లేవు, ఇప్పుడు ప్రతి ఒక్కరు చదివిస్తున్నారు. అలాగే ఈ యొక్క యోగాభ్యాసం వలన ఎందుకు చేయాలి? ఈ యోగా అంటేనేమో యోగా అంటే నాట్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం ఏమనుకుంటారంటే ఆసనాలు అనుకుంటారు. యోగము ఇక్కడ యోగం అంటే జీవాత్మ పరమాత్మల కలయికనే యోగము. మనకు కావాల్సింది ఆ యొక్క యోగము కావాలి. 1000 ఆసనాలు వేసినా మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు. అలాగే ఈ ధ్యాన యోగం చేసిన వాళ్ళకి ఆసనాలతో అవసరం ఉండదు. ఈ ప్రాణాయామం వలన ఎప్పుడైతే నాడీ మండలం శుద్ధి అయిందో వాళ్ళ శరీరము చాలా తేలికగా ఏ ఆసనమైనా వేయగలుగుతారు. చక్కటి ఆరోగ్యము, చక్కటి మనశ్శాంతి. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. అట్టి ఆరోగ్య సమస్యల్ని యోగము ప్రారంభంలో మనకు చక్కటి ఆరోగ్యం ఇస్తుంది. 2వ లాభము మనశ్శాంతి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బాగా డబ్బులు ఉంటే మనశ్శాంతి ఉంటుందేమో, ఒక హెలికాప్టర్ ఉంటే మనశ్శాంతి ఉంటుందేమో, లేకపోతే 4 బెంజ్ కార్లు ఉంటే మనశ్శాంతి ఉంటుందేమో, లేకపోతే 100 ఎకరాల పొలాలు ఉంటే మనశ్శాంతి ఏమో, లేకపోతే మంచి ప్రమోషన్ వస్తేనేమో, లేకపోతే సంతానం లేని వాళ్ళకి సంతానం ఉంటే చాలా హ్యాపీగా జీవిస్తామని అనుకుంటారు. ఇవన్నీ సాధించిన వాళ్ళు, పొందిన వాళ్ళు ఉన్నారు.
అంటే మనకు ఒకటి లక్ష్యం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం లక్ష్యం, డబ్బు లేని వాళ్ళకు డబ్బే లక్ష్యం, పేరు ప్రతిష్ట లేని వాళ్ళకు పేరు ప్రతిష్టనే లక్ష్యంగా పెట్టుకుంటాం. మన లక్ష్యాన్ని గతంలో ఎందరో చేరుకున్నారు, అవి సాధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. మనం అది చేరుకుంటే మనం అంతే. అంటే భౌతికమైన సంపదలు కానీ, విద్య కానీ, భౌతికమైన పేరు ప్రతిష్టలు కానీ నిజమైన శాంతిని మనకి ఇవ్వవు. నిజమైన శాంతి ఎప్పుడు అనుకుంటామంటే భౌతికంలో అన్ని పొందండి, మీరు అనుకున్న లక్ష్యాలు పొందండి, కానీ నిజంగా మనము భగవంతుడితో అనుసంధానమైనప్పుడే మనసుని దైవంలో లీనం చేయగలిగిన వాళ్ళే నిజమైన సుఖవంతులు. ఎవరైనా ఈ ప్రపంచంలో సుఖమైన వాళ్ళని శంకరాచార్య ప్రశ్నోత్తర నిరత్నాలలో చెప్తారు. ఎవరికైతే మనసు ఆధీనమై మనసుని దైవంలో లీనం చేస్తారో వాళ్ళే నిజమైన సుఖాన్ని అందుకుంటారు. వాడు కౌపీనవంత కడుపాట్యవంత, దేని మీద ఆశ లేకుండా ఓ కౌపీనం కట్టుకొని చెట్టు కింద కూర్చొని ఋషులు ధ్యానయోగంలో పరమాత్మలో మనసు లయం చేస్తారు కదా, వాళ్ళే నిజమైన సుఖవంతులు అంటున్నారు. ఇన్ని సకల వైభోగాలు అనుభవిస్తూ కూడా ఏడుస్తున్నారు, అందరూ దుఃఖిస్తున్నారు. ఎందుకంటే వాటిలో మనకు సుఖం ఉంది, ఆనందం ఉంది అని పరిగెత్తుతున్నాం, కానీ వేటిలో నిజమైన శాంతి లేదు. అందులో శాంతి లేదని తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ వచ్చి కూర్చోగలిగారు. కనుక ఇక్కడ మనము ప్రవచనాలు వినాలి, గురువులు ఎవరు చెప్పినా, కానీ ప్రాక్టికల్ని ఒక దాన్ని పట్టుకోవాలి. అనేకమైన మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో. కాశీ వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కానీ ఫ్లైట్లో వెళితే గంట సేపట్లో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోగలుగుతాం. అలాగే ఈ క్రియాయోగం అనేది ఫ్లైట్ మార్గం. అనేకమైన యోగాలు చేసి ఈ క్రియాయోగం చేయకపోతే అసంపూర్ణం. క్రియాయోగం చేస్తే ఏ యోగాలు అవసరం లేదు. ఈ ఎక్కడ పోయి చెప్పినా ఒకటేంటిది, మనకు ధ్యానయోగం చెప్తారు ఒక దగ్గర. జ్ఞానయోగం అంటే వేదాంత విచారణ, శరీరం ఎట్లా తయారైంది, భగవంతుడు ఈ సృష్టిని ఎట్లా తయారు చేశారు, జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళాలి, మార్గం ఏంటి, స్వర్గం ఏంటి, భగవంతుడితో ఎలా అనుసంధానమై మోక్షం పొందాలి, ఇదే జ్ఞానయోగం అంటారు, వేదాంతం అంటారు. కొద్ది చోట్ల మనకేముంటుంది, జ్ఞానయోగం లభిస్తుంది, ఇంకా కొద్ది చోట్ల భక్తి యోగం లభిస్తుంది. ఈ మూడు కలిపి చేస్తేనే క్రియాయోగం. ఎలా అంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణాళి క్రియాయోగ. తపస్సు అంటే జ్ఞానయోగం, స్వాధ్యాయం అంటే జ్ఞానయోగం, ఈశ్వర పరిధానం అంటే భక్తి యోగం. భక్తి దేని ఏం చేస్తున్నా సున్నా. చాలా మంది అంటారు యోగా యోగం ఏంటంటే ఇంత భక్తి చేస్తే మంచిది. భక్తి అంటే ఏంటిది, మనమేమో మాలలు వేసుకోవడము, తిలకధారణ ధరించడం, రోజు గుడికి వెళ్ళడం, హోమం చేయడం, పూజలు చేయడము, వ్రతాలు హోమం చేయడము భక్తి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వీటిని ఎక్కడ భక్తి చెప్పలేదు. 32 లక్షణాలు చెప్పారు భక్తుడికి. అంటే అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ నిర్మమో నిరంకార సమభూత సుఖక్షమి. అయితే ఇవన్నీ భక్తుడికి ఏముండాలన్నాడు, అద్వేష్ట ఏ జీవిని మనకు అపకారం చేసిన వాళ్ళని కూడా ద్వేషించొద్దు అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాము, మేము అక్కడక్కడ క్లాసులు చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే అదే పని కట్టుకొని పోయి దాన్ని డిస్టర్బెన్స్ చేయాలి, ఎట్లా చెడగొట్టాలి, ఏం చేయాలి అంటే మరి వాళ్ళకేమి లాభం అయ్యా అంటే ఆయన డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నారు. మేము ఫ్యామిలీ నడుపుకోవాలంటే ఎట్లా మాకు కష్టం కదా, దీని ఒక్కరు లేకుండా చేసి పడేస్తే మేము హ్యాపీగా తెలుగు రాష్ట్రాల్లో మాకు ఎదురు లేదు. మీరు ఏమనుకుంటారు, వ్యాపారంలోనే పోటీ అనుకుంటారు, ఇంకేదన్నా చదువునే పోటీ అనుకుంటారు. ఆధ్యాత్మికంలో కూడా మరి సత్యసాయి బాబు మీద పోటీ పడి ఆయన కంటే ఎక్కువ సేవ చేయాలని మనం పోటీ పెట్టుకోవాలి, అంతేగాని అంతేనే కదా ఇంకా వెళ్ళిపోతుంది కదా అని ప్రయత్నం చేయకూడదు. అర్థం కదా. కనుక ఇంకొకటి, నేను ఒకటి దైవ భక్తిని, మా గురువులని నమ్ముకున్న వాడిని, దైవాన్ని నమ్ముకున్న వాడిని. ఎందుకంటే ఆ గురువుల ఆశీర్వాదము సంపూర్ణంగా ఉంది మా మీద. కనుక అనేకమైన విఘ్నాలు త్రుటిలో తప్పిపోతాయి, అవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. అర్థంగా మేము క్షమిస్తాం, క్షమాగుణం సాధువు నాం లక్షణం క్షమం. సాధు సన్యాసులకు ఏంటిదయ్యా లక్షణం? క్షమం అంటే ఓర్పు, సహనం. ఎవరెంత కష్టపెట్టినా ఓర్చుకోవడం అనేది సాధు లక్షణం. మేము ఓర్చుకోకపోతే, ఇప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు, రాముడు క్షత్రియుడు కాబట్టి యాగరక్షణ చేయడం ఆయన యొక్క డ్యూటీ. విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం తెలుసు, సమస్త అస్త్రాలు ఉన్నాయి, కానీ ఆయన అక్కడ ఆవేశానికి లోనే అయితే యజ్ఞము చేయలేదు, ఫెయిల్ అవుతున్నది. అక్కడ సాధువుగా మారిపోయారు, సన్యాసిగా మారిపోయారు. కానీ కనుక అది కాదు ఆయన లక్షణం. కానీ యాగరక్షణ రాముడు చేసినట్టుగా ఇక్కడ ఏకంగా మా బాధ్యత మహంకాళ బాబాజీ తీసుకుంటారు. అర్థమైంది కదండి. మేము ఉపేక్షించినా ఆయన మాత్రం ఉపేక్షించారు. అర్థమైంది కదా. వాళ్ళకి కావాల్సిన సన్మానం చేస్తూనే ఉంటారు.
కనుక ఆ విధంగా మనము ఆ గురువుల రక్షణ ఉంటుంది కనుక వాళ్ళే ఇవన్నీ సజావుగా జాగ్రత్తలు చేసుకుంటారు. ఇక అది ఎవరికి తెలియదు. అయితే అపకారం తలపెట్టాలని ఎవరు వస్తారో వాళ్ళకి తెలుస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి సన్మానం అయిపోయి ఉంటుంది. డైరెక్ట్ బాబాజీ ఇందులోకి ఎంటర్ అయ్యి ఆయన పని ఆయన చూసుకుంటారు. శ్రీరామచంద్రుడు ఏ విధంగా విశ్వామిత్రుడు యాగరక్షణ చేశారో అట్లా ఆ విధంగా సాక్షాత్తు బాబాజీ ఆ శివ పరమాత్మనే ఇవన్నీ ఆయన బాధ్యత తీసుకొని సజావుగా చక్కగా జాగ్రత్తలు చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో స్వార్థం లేదు, అందరూ తరించాలని తప్ప. కనుక ఇంకొకటి ఎవరమైతే మనము ఇది పతంజలి మహర్షి నుంచి వచ్చింది. ఉపనిషత్తు సారం భగవద్గీత, యోగోపనిషత్తుల సారము పతంజలి సూత్రాలు. పతంజలి సూత్రాల్లో అష్టాంగ యోగ సారము క్రియాయోగం. సమాధి గురించి గొప్పగా వర్ణించి సాధన పాదంలో ఈ యొక్క తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని ఈ మూడు కలిపి చేసినప్పుడు క్రియాయోగం చేస్తే ఆ సమాధి స్థితిని అందుకుంటారు, మోక్షాన్ని అందుకుంటారు అనేది పతంజలి మహర్షి చెప్పిన ఆ సూత్రాన్ని పతంజలి మహర్షి యొక్క శిష్యుడే బాబాజీ మహారాజ్. వారి దగ్గర శిష్యరికం చేసి ఈ సాధన చేసి వీరు మృత్యుంజయుడిగా మారిపోయారు. మృత్యువుని జయించి మృత్యుంజయుడిగా మారిపోయారు. అంటే ఈ యోగం ద్వారా మృత్యుని కూడా జయించవచ్చు అని ఈ కలియుగంలో నిరూపించిన వారు బాబాజీ మహారాజు, మహవతార్ బాబాజీ. కనుక ఆయన సుమారు 2000 సంవత్సరాల పైన కూడా సనక సనందనులు ఎప్పుడు 16 ఏళ్ల వయసు వాళ్ళే అంటారు, నిత్య యవనులు. కనుక సృష్టికి పూర్వయోగులు వాళ్ళు. కనుక ఆ విధంగా బాబాజీ మహారాజు కూడా సనక సనందనుల లాగా మృత్యువుని జయించి చక్కగా వాళ్ళ చిరంజీవిగా మారారు. తిరిగి యోగాన్ని ప్రపంచంలో అందియాలి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎప్పుడెప్పుడు యోగం అంతరిస్తుంటే నా అవతారం వచ్చి యోగాన్ని వ్యాప్తి చేస్తుంది. అలాగే నేను ఈ యోగాన్ని ఎవరికి చెప్పినాను? సూర్యుడికి చెప్పినాను. సూర్యుడు నిత్యాసుకు చెప్పారు. తర్వాత ఆ విధంగా మనకు పరంపర ఆయన వశిష్ఠుడికి, శక్తికి, పరాశరుడికి, వ్యాసుడికి, గోవింద గౌరపాదులకి, శంకరాచార్యకి ఇలా పరంపరగా వస్తుంది యోగం. అలా ఈ విధంగా మనకు ఎప్పుడెప్పుడైతే ఈ యోగాన్ని ఇది చేయాలో గురువులు ఒక్కొక్కరు నేర్చుకొని వారి ద్వారా ఈ కార్యాన్ని సేవ చేయిస్తారు. అలాగే బాబాజీ మహారాజు పతంజలి మహర్షి నుంచి గురు పరంపరగా దీన్ని తీసుకొని లాహిరి మహర్షి, అంటే అందరూ ఏమనుకుంటారంటే మేము గృహస్థులము, మాకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, మేము చేయగలమా ఇది చదువు సన్యాసం చేసేది అని భ్రమపడకుండా బెంగాలీ బ్రాహ్మణుడైన లాహిరి మహర్షి ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే హిమాలయంలో వారిని ఎంచుకొని యోగాన్ని నేర్పించి సమాజంలో ఉపయోగపడటం కోసం వారిని పంపారు. వారు కాశీలో ఉండేవారు. 4 అన్నదమ్ములు ఒకే ఇంట్లో అంటే పక్కన ఒక రెంట్ హౌస్ తీసుకొని అక్కడ 4 కుటుంబంలో 4 పిల్లలు, ఉద్యోగం, ఇన్ని బాధ్యతల్లో ఉండి ఆయన ఈ సాధన చేసి రాత్రంతా సమాధి నిష్టలో ఉండి ప్రజల ఉద్యోగం చేసి కుటుంబ పోషణ చేస్తూ ఒక మహా ఋషిగా మారారు. అంటే ఆయనని బ్రాహ్మణుల్లో కాష్టాదం చేస్తారు శరీరం చనిపోయినప్పుడు. కానీ యోగ మార్గంలో వీళ్ళని సమాధి చేయాలి. కానీ వాళ్ళ కులాచార ప్రకారం వారిని సమాధి చేశారు. సమాధి చేయకుండా కాష్టాదం చేశారు. కానీ ఆయన 3వ రోజు శరీరంతో వస్తారు మళ్ళీ. అలాగే ఆయన శిష్యుల్లో బ్రహ్మానంద స్వామి రైల్వే ఆఫీసర్ ఆయన 2-3 శరీరాలతో ఒక యోగి ఆత్మికత చదివాల మీదంతా చేతులు ఎత్తండి చూద్దాం. 2 బాడీస్ యోగి, ఇంగ్లీష్లో ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకం. 100 భాషల్లోకి రిలీజ్ అయింది. ప్రపంచంలో ఫేమస్ పుస్తకం. పరమహంస యోగానంద గారి గురువు సైంటిస్ట్. ఆయన గురువులని దేవుడిని నమ్మడు. యుక్తేశ్వరగిరి మహారాజు లాహిరి మహర్షి వాళ్ళ శిష్యుడిని, వాళ్ళ మిత్రుడిని, చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. అప్పుడు దీని మీద నమ్మకం కలిగి ఆయన ఆస్తులన్నీ దీనికి ఒక మఠం కట్టి దానికి అప్పచెప్పి పరమహంస యోగానంద ఒక శిష్యుని తయారు చేసి విదేశాలు పంపుతాడు. ఆయన 30 దేశాల్లో 360 దేశాల్లో బాగా యోగాన్ని వ్యాప్తి చేసి గాంధీ చేశారు. ఆయనని విశ్వసించలేదు. అంటే మీ దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర యోగం ఉంది, పరస్పరం ఒకరికొకరు నేర్పుకొని లాభం పొందాలి, మేమే గొప్ప అంటే అభివృద్ధిలోకి రాలేమంటారు. మీరు అన్నారు ఆఫ్టర్ ఆల్ ఇండియన్స్, బ్లాక్ పీపుల్స్, మీ దేశాన్ని మిమ్మల్ని పరిపాలించుకోనికి చేత కాదు, బ్రిటిషర్స్ మిమ్మల్ని పరిపాలిస్తున్నారు, మీరు మాకు గురువులేంటి నేర్పడం ఏంటి అన్నప్పుడు ఆయన అన్నారు, మీరు సైన్స్ నమ్ముతారా? నమ్ముతాం. సైన్స్ ప్రకారం అన్నం తినకపోతే జీవిస్తారా? నెవర్ అంటారు. గాలి తీసుకోకపోతే, అలాగే నీరు తాగకపోతే, గుండె కొట్టుకోకపోతే, శరీరంలో ఏ అవయవం నడవకపోతే శరీరం నిలవదు. ఇది లేకుండా యోగి జీవిస్తారు అంటారు. అదేలా సాధ్యం, నువ్వు చూపించగలవా అంటారు. ఆయన సమాధిలో 41 రోజులు ఉంటాడు. ముందు చూపిస్తాడు. గుండె, శ్వాస, నాది అంతా ఆపేసి ఉంటాడు. అప్పుడు ఆయనకు బ్రహ్మరథం పడతారు.
అన్ని దేశాల్లో బ్రాంచీలు. ఆనాడు అమెరికా అధ్యక్షుడు, ఇంగ్లాండ్ అధ్యక్షుడు, గొప్ప గొప్ప కంపెనీస్, గొప్ప గొప్ప ప్రపంచంలో మహావిద్యావంతులు, మేధావులు వాళ్ళందరూ కూడా ఆయన సెలెక్ట్ అయిపోయి యోగాన్ని అనుసరించారు. సత్యసాయి బాబా ఏ యోగం చేశారో తెలుసా మీకు? సన్యాసులు సహజంగా జుట్టు అంతా వదిలేస్తారు లేదా ముండనం చేసుకుంటారు. జుట్టు పెట్టుకొని షేవింగ్ చేసుకోవడం అనేది పరమహంస యోగానంద, సత్యసాయి బాబా ఇద్దరికి వర్తిస్తుంది. అవునా? అయితే ఆయన ఒక సత్యావతి గారని ప్రశాంతి నిలయంలో ఉండేవారు అమ్మగారు. సత్యసాయి బాబా వారి సూక్తులన్నీ ఒక పుస్తకం చేసింది, సత్యసాయి సూక్తులు వాటి పేరు. అందులో 172వ పేజీలో నేను 2014లో క్లాస్ చేస్తుంటే కొల్లాపూర్లో, మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో వెంకట్రావు గారు కన్వీనర్ ఉన్నారు సత్యసాయి సేవా సమితిలో. ఆయన ఆ పుస్తకం తెచ్చినప్పుడు టక చూసినప్పుడు టక్కున ఆగిన, అక్కడ పంచముద్ర వాళ్ళ దగ్గర ఆగినప్పుడు అయ్యా బాబా గారు ఏ యోగం చేశారో చూడండి. పంచముద్రలు అంటే కేచరి, పూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ, ఈ 5 ముద్రలతోటి యోగం ఉంది. ఇది తప్పకుండా ఆధ్యాత్మిక సాధకులు సాధించాలని మహానుభావుడు చెప్పాడు. ఇది హఠయోగ ప్రదీపికలో ఉంది, యోగ శాస్త్రంలో ఉంది, పతంజలి మహర్షి చెప్పారు. అతి యోగం లేని అతి సిద్ధి సంపాదించిన సంకల్ప సిద్ధితోటి ఇంత సేవ చేయలేదు, అది సంకల్ప సిద్ధి అంటారు. నాకు దైవ అనుగ్రహం ఉందని నేను ఎలా తెలుసుకోవాలి స్వామికి అని చాలా మంది అంటారు. నీవు ఒక పని మనసులో అనుకుంటే అది నీకు సిద్ధిస్తే కొంత దైవ కృప నీ మీద ఉన్నట్టే. అర్థమైందా? ఉద్యోగమే రావాలనుకున్నావు, నాకు ఉద్యోగం కావాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే నెలకో 6 నెలలకో నీకు ఆ ఉద్యోగం వచ్చింది అనుకో, దైవ కృప నీలో ప్రవేశిస్తుంది, నీ జ్ఞానం పని చేస్తుందని అర్థం. అలా ఇంకొకటి అప్పులు పోవాలని అనుకున్నాం అనుకోండి, అది పోయిందనుకో, దైవ కృప మీలోన ఉన్నట్టు. అంటే దైవ కృప మన మీద ఉంది, ధ్యానంలో నేను కొంత సిద్ధి పొందినాను, దాన్నే సంకల్ప సిద్ధి అంటారు. మరి ఆ మహానుభావుడు ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో 4 కుటుంబాలు పోషించుకోలేక బీపీ, షుగర్లు, అప్పులు, బాధలు, మరి దేశంలో ఇంత సేవ చేసినంత సామాన్యమా? దాన్నే సంకల్ప సిద్ధి అంటారు. కనుక వారు షణ్ముఖి ముద్రలో 7 నిమిషాలు కుంభకం చేయమని చెప్పాడు. ఎవరు? సత్యసాయి బాబా వారు ఆ పుస్తకంలో 7 నిమిషాలు. ఇక్కడ మేము క్రియాయోగంలో నేర్పించే దాన్ని ఏమంటారు? జ్యోతి ముద్ర అంటాం. 2 ఒకటే, షణ్ముఖి ముద్ర అన్నా జ్యోతి ముద్ర అన్నా ఒకటే. నవరంధ్రాలని లాక్ చేసి చేసేదాన్ని. వాము 6 నిమిషం వరకే ఊపిరి ఆడలేకపోతుంది. క్రియాయోగం చేసిన వాళ్ళకి అందరూ నవ్వుతున్నారు చాలామంది. 7 నిమిషాలు ఏంటంటే 7 నిమిషాలు కుంభకం చేసిన ఆత్మజ్యోతి ప్రకాశాన్ని దర్శించి సాధకుడు ఎంతో నాదబిందు కళని అనుభవంలోకి తెచ్చుకొని శరీరాన్ని, ప్రపంచాన్ని మరిచి తన్మయత్వ స్థితిలో అందుకొని దైవ అనుభూతిని పొందగలుగుతాడు. ఇది శాస్త్రంలో ఉంది, బాబా వారు అనుభవం చేసి చెప్పిన మాట. ఇది ఆయన ప్రాక్టికల్గా మహానుభావుడు అనుభవం చేసి చెప్పిన మాట. ఇక్కడ కొన్ని వేల క్రియాయోగులు ఇది అనుభవం చేశారు. ఒక్కొక్కరు నెలకు 1 కిలో బరువు తగ్గిండ్రు. 2-3 వేల మందికి కేచర ముద్ర వచ్చింది. వాళ్ళకి వారం రోజులు భోజనం పెట్టకున్నా శరీరానికి ఏమీ కాదు, లో బీపీ రాదు, ఏమీ కాదు. దేని గొప్పతనం ఇది? కేచర ముద్ర గొప్పతనం. ఆ కేచర ముద్ర ఎట్లకెళ్ళి వస్తుంది? క్రియాయోగంలో వస్తుంది. ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. అలాగే ఇందులో ఇంకా మీరు చాలామంది అనేకమైన కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. కాల్షియం తక్కువ ఉండి ఎముకలు అడిగిపోయి రకరకాల బాధలతోటి నడువు నొప్పి, కాళ్ళ నొప్పి లేనోళ్ళు లేరు. సహజంగా 90% అన్న ఉన్నారు ప్రపంచంలో. అంత ఎక్కువ బాధిస్తున్నాయి. నడువు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్ ఈ మహాముద్ర వేస్తేనే పోతాయి. ఈ జ్యోతి ముద్రని ఎన్లైటెన్ ముద్ర అంటారు. అంటే మనకు దైవ సాక్షాత్కారాన్ని ఇచ్చేది జ్యోతి ముద్ర. అందరి ముందు చూడండి, జ్యోతి ముద్ర అంటే జ్యోతిని, ఆత్మజ్యోతిని, దైవ జ్యోతిని దర్శనం చేసేది. అందుకని దివి సూర్య సహస్రేషు అర్జునుడు అంటారు, ఓ కృష్ణ పరమాత్మ, దివి అంటే ఆకాశము, సహస్రేషు అంటే 1000 సూర్యుల కాంతిని నేను తట్టుకోలేకపోతున్నా. అర్జునుడు కృష్ణ పరమాత్మ దయతోటి చూశాడు కాబట్టి తట్టుకోలేకపోయాడు. ఇక్కడ ప్రతి సాధకుడు స్వయం కృషితోటి సాధన చేసి దర్శిస్తున్నాడు కాబట్టి భయం లేదు, తన్మయత్వం చెందుతాడు. కనుక అక్కడ అట్టి 1 కోటి సూర్యుల ప్రకాశాన్ని, ఆత్మ ప్రకాశాన్ని ప్రతి సాధకుడు దర్శనం చేస్తాడు. కొన్ని వేల మంది క్రియాయోగులు మా గోవిందాయపల్లి ఆశ్రమంలో క్లాసు చేసిన వాళ్ళు అనుభూతి చెందారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు కూడా పద్మాసనంలో, సిద్ధాసనంలో 7, 8, 9, 10 గంటలు కూర్చున్నట్టు ఉన్నారు. కదలకుండా ఒక విగ్రహం వలె. ఒక వృద్ధులకు ఎలా సాధ్యమైంది అది? ఇంత లేటుగా ఆధ్యాత్మికంలోకి వచ్చినాం, ఏదో సాధించాలని ఒక కసితోటి, ఒక తపనతోటి మేము చెప్పిన యమ నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ
ప్రాణాయామాభ్యాసాన్ని, ధ్యానాభ్యాసాన్ని, వైరాగ్యము, శరణాగతి, తపన, ఈ జన్మనే నేను తరించాలని ఒక తపనతోటి సాధన చేసి వాళ్ళు అది ఆ సిద్ధి పొందారు. చాలామంది ఉన్నారు. ఆ వృద్ధులు కూడా సాధించి కేచరముద్ర సాధింపజేసుకొని ఆసన సిద్ధి కలిగించుకొని సాధన చేస్తున్నారు. అంటే వయసు అడ్డు కాదు సాధనకి, ఫ్యామిలీ అడ్డు కాదు. చాలామంది అనుకుంటారు అన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళాలని అనుకుంటారు. అరణ్యంలోకి వెళ్ళి సంసారాన్ని గుర్తు చేసుకుంటుంటే సంసారంలో ఉన్న వాళ్ళే. సంసారంలో ఉండి మనసును వశం చేసుకొని దైవంలో లీనం చేసి వైరాగ్యంతో శరణాగతితోటి సాధన చేస్తే వాళ్ళు హిమాలయంలో ఉన్న వాళ్ళే, భగవంతుడికి దగ్గర ఉన్న వాళ్ళే, గురువు గారి ఆశ్రమంలో ఉన్న వాళ్ళే. అన్ని వదిలి ఆశ్రమం వెళ్ళినా 3 పూటలు తిని పడుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళే. ఇంట్లో ఉండి 3 పూటలు మంచిగా సాధన చేసుకుంటూ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూ సాధన చేసుకుంటే వాళ్ళు ఆశ్రమంలో ఉన్నట్టే, కైలాసంలో ఉన్నట్టే. కనుక కైలాసం పోతే శివుడు మోక్షం ఇయ్యడు, వైకుంఠం పోతే విష్ణుమూర్తి ఇయ్యడు. సాధన చేసి మోక్షం పొందాలని ఒకటి కర్మచక్రాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. కనుక వీరందరూ కూడా ఈ విధంగా సాధన చేసి తరించండి. వయసు అడ్డు కాదు, స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరూ ఎవరైనా చేయదగింది. ఇందులో అన్నీ ఉంటాయి. ఇందులో ప్రాణాయామాభ్యాసం ఉంటుంది, మంత్రజపం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, శరణాగతి, మామేకం శరణం రజ. భగవద్గీత అంతా చెప్పి లాస్ట్ శ్లోకంలో కృష్ణ పరమాత్మ నన్ను ఒకరికి శరణాగతి పొందుము, నీకు అన్ని నేను అందిస్తానని కృష్ణ పరమాత్మ వాగ్దానం చేశారు. అటు శరణాగతితో అదే నిజమైన భక్తి, అదే నిజమైన భక్తి. కనుక ఆ భగవంతుడికి మనం సంపూర్ణ శరణాగతి అయ్యి చేసేది సాధన. కనుక ఇందులో మనము కాలవిక్రియ చక్ర ఈ ఒక యోగి ఆత్మకథ చదివిన వాళ్ళకి అందరికీ గుర్తే. ప్రణవానంద స్వామి రైల్వే ఆఫీసర్గా చేశాడు. ఒక గృహస్థాశ్రమం నుండి 2-3 శరీరాలతో వెళ్ళిపోయేవాడు. అదొక స్థితి. ఉన్న శరీరాన్నే చక్కగా పెట్టుకోలేకపోతున్నాం మనము. ఆయన 2-3 శరీరాలతో వెళ్ళిపోయేవాడు. కనుక రామగోపాల్ మంజుదార్ గారు నిద్రని చేయించారు. ఒక్కరోజు రాత్రి నిద్రపోకపోతే మనం ఇలాగే, అవునా? మరి అటువంటిది ఆయన జీవితాంతం నిద్రని చేయించారు. ఎంత సాధ్యమైంది? క్రియాయోగం ద్వారా. అలాగే నాగేంద్ర బాబుడు మహాశయ, ఈయన కూడా గృహస్థాశ్రమంలో ఒక ఎంప్లాయీ ఉన్న ఆయన. మరి ఆయన ధ్యానం చేస్తూ గాలిలో ఉండి ధ్యానం చేశాడు. మనం కిందనే కూర్చోలేకపోతున్నాం చక్కగా, అవునా? మరి ఆయన గాలిలో ఉండి ధ్యానం చేశాడు మహానుభావుడు. మామూలుగా గృహస్థాశ్రమమే, అందరూ ఫ్యామిలీలో ఉండే. అలాగే ఇంకా గిరిబాల అనే తానే అమ్మగారిని చిన్నప్పుడే పెళ్లి చేసేటప్పుడు 5 ఏళ్ళ పిల్లలు ఉన్నప్పుడే ఇక ఆమె ఊకే తిరిగిన అభ్యాసం అనమాట. ఇంటికాడ తల్లి అయితే ఏమన్నా అత్త ఊకుంటుందా? తిండిపోతూ వీళ్ళ అమ్మ ఏమి నేర్పింది అని అంటే ఒకటే ఎప్పుడు పెట్టుకునేదంట, తినేదంట. ఎప్పుడు పెట్టుకొని తింటుంటే వాళ్ళ అత్తకు బాగా కోపం. ఇక తిండిపోతూ మా ఇంటికి వచ్చిందని ఊకే తిట్టేదంట కోడల్ని. ఇక ఆమె ఈ గంగలో దూకి చనిపోతాం, మా అత్తతో ఎందుకు తిట్లు తినాలని గంగలు దూకనికి పోతే ఒక మహానుభావుడు వచ్చేసిండు. ప్రణవానంద స్వామి వచ్చి క్రియాయోగ దీక్ష ఇచ్చారు. 2 శరీరాల యోగ వచ్చి, ఇది చేస్తే ఏంటి గురువు గారు అంటే, నువ్వు ఆహారాన్ని కూడా జయించవచ్చు తల్లి అన్నాడు. అబ్బా అని కేచరముద్రని బాగా నాడకని సాగదీసింది. కేచరముద్ర సిద్ధింపజేసుకొని రోజు సాధన చేస్తుంది. సాధన దస్తా తినను అని సంకల్పం పెట్టుకున్నది. చేసిన తర్వాత ఈమె వితిన్ 2-3 సంవత్సరాల లోపల నిరాహారిగా మారిపోయింది. వాళ్ళ మా అమ్మమ్మ నీకు దండం చేస్తామ్మా, నీకు చనిపోతే మీ తల్లిదండ్రులతోటి బాధ వస్తుంది, నేను ఏదో ఆవేశంలో అన్నాను, కొంచెం అన్నది నువ్వు 1 పూట అన్నది అని బ్రతిమలాడేది. సాధువులు కొంతమంది 1 పూట తింటారు. ఆ విధంగా నువ్వు 1 పూట తిను, నువ్వు సాధన చేసుకొని వాళ్ళంతా ఎంత బ్రతిమలాడినా కానీ ఇక తినలేదంట. అంటే నిరాహారిగా మారిపోయింది. అంటే దీని వలన నిరాహార స్థితి కూడా అందుకోవచ్చు. అంటే ఇది మోక్ష సాధన క్రియాయోగం అనేది. ఈ మోక్ష సాధన చేస్తుంటే మొదటి లాభం ఆరోగ్యం. దీనికోసం రకరకాల ఆసనాలు, ఎక్సర్సైజులు, జిమ్ములు, రన్నింగ్లు చేయవలసిన అవసరం లేదు. ఇంకా ఈ మోక్ష సాధన క్రియాయోగం చేస్తే ఆటోమేటిక్గా మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇంకొకటి మనశ్శాంతి. ఇది మొదటిది ఆరోగ్యము, రెండవది మనశ్శాంతి. సంపూర్ణమైన మనశ్శాంతి పొందుతాం మనం ఈ క్రియాయోగం వలన. అంతంలో మోక్షాన్ని పొందుతాం. అంటే ఈ మోక్ష సాధనైన క్రియాయోగం చేస్తే మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. 3 లాభాలు, ఒక దెబ్బకు 3 పిట్టలు. కనుక ఈ విధంగా మనము ఈ యొక్క సాధన చేసి తరించుదాం. మానవ జన్మ వచ్చింది సంసారం చేసి పిల్లలు కనడానికి కాదు. జంతువులు కూడా ఆ పని చేస్తున్నాయి. దేని సంతతిని అది ఉత్పత్తి చేస్తున్నాయి. కాకులు చూడు ఎన్ని కాకులు పెంచుతున్నాయి. పంది అయితే ఒకటేసారికి
ఒకటే కానుకలో 10 మంది పిల్లల్ని వేస్తుంది. మనం ఒకటి 2 కానుకలకే ఇబ్బంది అవుతుంది మనుషులకి. 10 కానుకలు వేసింది అనుకో, 10 × 10 100, అంటే దాని జీవితంలో 100 సంతతిని డెవలప్ చేస్తుంది పంది. మరి మనం ఇంకా సంతానం కోసమే కాదు, వచ్చింది మోక్షం కోసం. కుటుంబము, ఉద్యోగము, వ్యవసాయ వ్యాపారములు ఇవి బాధ్యతలు నెరవేరుస్తూ మన ఆరోగ్యం కోసం, మన మనశ్శాంతి కోసం, మన మోక్షం కోసం మనమే సాధన చేయాలి. భార్య ఆకలికి భార్య తినాలి, భర్త ఆకలికి భర్త తినాలి, గురువు ఆకలికి గురువు తినాలి, శిష్యుడు ఆకలికి శిష్యుడు తినాలి. అలాగే ఈ ప్రపంచంలో ఎవరి రోగానికి వాళ్ళు ఔషధం తినాలి, ఎవరి మోక్షం కోసం వాళ్ళు సాధన చేయాలి. దీనికి రూపాయి ఖర్చు లేదు. ఈ పూజలు హోమాల కన్నా ఖర్చు అవుతుంది, యాత్రలు చేయాలన్నా ఖర్చు అవుతుంది. ₹1 ఖర్చు లేదు, ఎవరితో అవసరం లేదు. దీన్ని కూర్చున్న దగ్గరనే ఇల్లే ధ్యాన కేంద్రం. దీనికి ఒక సపరేట్ ధ్యాన మందిరాలు అక్కర్లేదు, డబ్బులు వేస్ట్. ఎక్కడ అడవికి పరిగెత్తనక్కర్లేదు. మన ఇంట్లో మనకు ధైర్యం ఉంటుంది, నిర్భయ స్థితిలో ఉంటాము, మనకు స్వేచ్ఛ ఉంటుంది. చక్కగా ఒక స్థలాన్ని కేటాయించుకొని రోజు సమయం ప్రకారంగా రోజు సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాము. ఎంతో శ్రద్ధతో వచ్చారు. దీన్ని రోజు సాధన చేసి తరించండి. అందరూ కూడా మీరు 2 పూటల సాధన చేసి తరించండి, మోక్ష స్థితిని అందుకోండి, ఆరోగ్యం పొందండి, మనశ్శాంతి పొందండి, మోక్ష స్థితిని అందుకోండి. అదే మీరు మాకు ఇచ్చే దక్షిణం. లేనాదేనా బంధు పిరిబి ఆనంద్. కనుక ఈ క్రియాయోగంలో తాళవ్య క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభి క్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర. ఈ క్రియాయోగం అనేది ఇంగ్లీష్లో చెప్తే ఫారినర్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో పరమహంస యోగాన్ని అంతా అన్ని దేశాల్లో బ్రాంచులు చేశారు. కనుక ఈ విధంగా మనకు ప్రపంచ ఖ్యాతి పొందింది. ఇది చాలా ఈజీ మార్గం. ఈ తాళవ్య క్రియ అంటే నాలుక ఎక్సర్సైజ్ అనమాట. ఈ నాలుక ఎక్సర్సైజ్ చేస్తే నాలుక కొంచెం పొడుగవుతుంది. ఎవరన్నా బాగా మాట్లాడతారు అనుకోండి, ఈవిడ నాలుక పెద్దదండి, ఈమెను తట్టుకోలేము అంటారు. అంటే నాలుక పొడుగు ఉన్న వాళ్ళు మాటకారితనం ఉంటుంది, కవిత్వం వస్తుంది వాళ్ళకి. కనుక కేచర ముద్ర కూడా వస్తుంది. కనుక నాలుక పొడుగు చేసిన కోసమే ఈ కొంతమందికి నాలుక పొడుగున్న వాళ్ళకు తొందరగా కేచరి వస్తుంది. నాలుక చిన్నగా ఉన్న వాళ్ళు దీన్ని కొంచెం నాలుక ఎక్సర్సైజులు చేస్తే 1 ఇంచు పెరగాలి, ఆటోమేటిక్గా పూర్ణ కేచరి వస్తుంది. ఆ కేచర ముద్ర లాభం ఏంటంటే ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి, శ్వాస కంట్రోల్ అవుతుంది. శ్వాస వశమైతే మనసు వశమవుతుంది, మనసు వశమైతే సర్వం వశమవుతుంది. వెహికల్ని కంట్రోల్ చేయాలంటే మనకు దేనితోటి కంట్రోల్ చేస్తారు చెప్పండి? బ్రేకులేనా? అంటే క్లచ్ ఏం కదా, బ్రేకులతోటి వెహికల్ని కంట్రోల్ చేస్తారు కదా. మరి మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తారు? శ్వాసతోటి. ఆ శ్వాస ఎట్లా కంట్రోల్ అవుతుంది? ధ్యానంతో కాదు, ప్రాణాయామతోటి. అర్థమైందా? ధ్యానం అనేది శ్వాస నిలిస్తే మనసు నిలుస్తుంది, మనసు నిలిస్తే ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానానికి యోగం సహాయకారి. ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము. భక్తికి యోగం కలవాలి, ధ్యానానికి యోగం కలవాలి, జ్ఞానానికి యోగం కలవాలి. ఆ యోగం కలిస్తేనే పరిపూర్ణం. మీరు ధ్యానం చాలా గొప్పది. ధ్యానంతో కైవల్య స్థితి అందుకుంటాము. ధ్యానం మోక్షాన్ని ఇస్తుంది. కానీ ఆ ధ్యానం కుదరాలంటే యోగం ఉండాలి. యోగం అంటే ఆసనాలు కాదు, ప్రాణాయామ అభ్యాసం. వెహికల్ని బ్రేకులతోటి కంట్రోల్ చేస్తాము, శ్వాసని ప్రాణాయామతోటి కంట్రోల్ చేస్తాము. శ్వాస కంట్రోల్ అయినప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది, డీప్ మెడిటేషన్ కుదురుతుంది. రైట్ మెడిటేషన్ చేస్తే రైట్ ఫలితం పొందుతాము. ఏకాగ్రతతోటి మనం ఎగ్జామ్ రాసినాం అనుకోండి, ఏకాగ్రతతో రాస్తే ఏమవుతుంది? పర్ఫెక్ట్ రాస్తాము, మంచి ర్యాంకు సంపాదించుకుంటాం. బాగా ఆలోచనతోటి టెన్షన్ తోటి రాస్తే, అస్తవ్యస్తంగా రాస్తే పర్ఫెక్ట్ రాయలేము ఎగ్జామ్ని. ఇంకొకటి, పక్క వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వేసారనుకో, మార్కులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంతేనా? అలాగే మనము ఏదైనా ఏకాగ్రతతో వంట చేశారనుకో చాలా చక్కగా చేయగలుగుతారు. బాధల్లో దుఃఖంలో తిట్టుకుంటా వంట చేశారనుకోండి, ఆ రోజు వంట చక్కగా కుదరదు. అలాగే మనం డ్రైవింగ్ కూడా టెన్షన్ తోటి చేసినాం అనుకోండి, ఆ రోజు మనం ఇంటికి పోతామని గ్యారంటీ కూడా లేదు. కనుక మనం చక్కగా నడిపినా పక్కవాడు చక్కగా నడపాలి. ఇప్పుడు డ్రైవింగ్ నేను బాగా నడుపుతున్నాను మీరు అనుకుంటారు, పక్కవాడు చక్కగా నడిపితే మనం ఇంటికి చక్కగా చేరుకుంటాం. కనుక వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది మన జీవితం. వాళ్ళు మనం చక్కగా వెళ్తేనే వాళ్ళు ఇంటికి చక్కగా చేరుకుంటారు, మనం ఇంటికి చక్కగా చేరుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏకాగ్రతతో ఏది చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది. వివేకానందుడు విదేశాలు వెళ్ళినప్పుడు ఒక పుస్తకం అడిగితే 8 గంటలు లైబ్రరీ మెయిన్ పట్టింది వెతకడానికి.
ఆయన 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతుంటే ఏంటంటే మీరు టైం పాస్కి వచ్చారా, చదవాలి చదివి వెళ్ళాలి బుక్ అంటారు. అంటే నేను చదవలేదన్నా మీ డౌట్, ఏ చాప్టర్లో ఏ పేజీలో ఏముందో అడగండి అంటే ఆ 1000 పేజీల పుస్తకంలో తిప్పి అడిగితే మొత్తం చెప్పాడు. నమస్కారం పెట్టి పంపించారని. అంటే అట్టి మెమరీ పవర్ ఎట్లా వచ్చింది ఆ మహానుభావుడికి? యోగం. ఆయన రాజయోగం మెడిటేషన్ అంటారు. రాజయోగం అంటే ఏంటిది? అన్ని యోగాల్లో రాజు. ఎవరు ఆ రాజు? ప్రాణాయామం. ప్రాణాయామకు ఒక పేరు ఉంటుంది, రాజయోగం. హఠయోగ ప్రదీపకర చూడండి, రాజయోగం అంటే ఏంటిది? ప్రాణాయామం. అన్ని యోగాల కంటే ఈ మనసు నిలిపేది ఇది. ఇప్పుడు ఆసనాలు వేసి మనకు శరీరం కొంత కంట్రోల్ చేస్తుంది కానీ మనసుని కంట్రోల్ చేయదు. అదే ప్రాణాయామ మనసుని కంట్రోల్ చేస్తుంది. మనకు అందరికీ తెలుసు, ఏమైనా ఊరికే కాల్స్ డిస్టర్బెన్స్ కాల్స్ వస్తే ఏం చేస్తారు? స్విచ్ ఆఫ్ చేసి పెడతారు కదా. మరి ఈ యొక్క మనసుని స్విచ్ ఆఫ్ చేసేది నేర్చుకోవాలి, అంతేనా? కనుక ఈ చెవుల్ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మనం ధ్యానం చేసేటప్పుడు. కనుక ఈ విధంగా మనకు ధ్యానంలో డీప్గా వెళ్ళినప్పుడు ఎలాంటి శబ్దాలు వినిపించవు, అంత మన ఏకాగ్రత మన మనసు అందుకుంటుంది. కనుక ఆ వివేకానందుడికి ఆ ఏకాగ్రత ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాణాయామంతో. ఆయన ఒకసారి ధ్యానం చేస్తుంటే ఇతను మతం మాట్లాడడానికి వచ్చిందని కాల్చడానికి వస్తే కూడా ఆయన బుల్లెట్లు పక్కకి వెళ్ళిపోయేది. అంతే, ఆయనకు ధ్యాస లేదు. అంటే శరీరంలో లీనమైపోయేది ధ్యానంలో. ధ్యానం నేర్పుతూ ధ్యానం స్థితికి అందుకున్నాడు. కనుక అటు ఏకాగ్రత మనకు ఈ యొక్క యోగం మనకి ఇస్తుంది. కనుక ఈ ప్రాణాయామం లేని ధ్యానం ఎటువంటిది అంటే మనకు రూపం ఆకారంలో పురుషుడు లాగానే ఉంటాడు, లోపల మసాలా ఏమి ఉండదు. అర్థమైంది కదా? ఇప్పుడు నపుంసకులతోటి సంతానోత్పత్తి జరగదు, అలాగే ప్రాణాయామం లేని ధ్యానం కుదరదు. ఉప్పు లేని పప్పు కుదురుతుందా చెప్పండి? నేను చాలా బాగా చేసినానండి మీరు పేరు పెడుతున్నారంటే నువ్వు ఒకసారి టేస్ట్ చూడు. నువ్వు మీ అమ్మతోటి ఫోన్ మాట్లాడుతూ ఉప్పు మర్చిపోయినావు, చూడు నీవే చూడు టేస్ట్ అంటాడు, అంతేనా? అట్లా ఉప్పు లేని పప్పు రుచించదు. అలాగే ఈ యొక్క ప్రాణాయామం లేనిది ధ్యానము కుదరదు, బ్రహ్మదేవుడికైనా కుదరదు. యోగులు ఉట్టిగా అయితే బ్రహ్మదేవుడి సృష్టిలో ఈ జీవుల మనసుని అంతర్ముఖం చేసి పుట్టించాడు. పుట్టించిన తర్వాత సనక సనందనులు అందరూ యోగులుగా మారిపోయారు. అయ్యో నా సృష్టి సాగుతలేదేంది అని చూశాడు. లోపం తెలుసుకున్నాడు. ప్రజాపతిని సృష్టించి నువ్వు ప్రజలను ఉత్పత్తి చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే మనసుని బహిర్ముఖం చేసి పుట్టించాడు. ఇంద్రియాలు అంటే మనసు చూడు వద్దన్న పనే చేస్తుంటది. చిన్నపిల్లవాడు ఇలా వద్దన్నదే చేస్తుంటాడు చిన్నపిల్లవాడు. కనుక ఈ మనసుని వద్దనే పనే చేస్తుంది కాబట్టి మరి ఎలా ఇది బహిర్ముఖం అయితే భగవంతుని ఎట్లా తెలుసుకోవాలి? మరి అప్పుడు ఏం చేశారంటే దానికి ఒక యోగం అనే టెక్నిక్ కూడా ఇచ్చాడు. భూమండలంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కరోనా కూడా వ్యాక్సిన్ తీసుకొచ్చారు. కనుక ఏ దానికైనా సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ మనసు నిలపనికి కూడా ఈ యోగ మార్గం అనేది ఈ పరిష్కారాన్ని అందించారు. నిజంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ యోగం ద్వారా ధ్యానం ద్వారా తనను తను తెలుసుకోవచ్చు, తనను సృష్టించిన పరమాత్మను తెలుసుకోవచ్చు, మోక్షాన్ని అందుకోవచ్చు, జన్మ లేకుండా జన్మరాహిత్యం చేసుకోవచ్చు. ఇది కూడా మనకు అందించారు. కనుక అందరూ ఋషులు అవుతున్నారని ఏం చేశారంటే బహిర్ముఖం ఇంద్రియాలు చేసి పెట్టారు. మళ్ళీ ఇది అంతర్ముఖం చేసుకొనికే వేదంలో యోగ శాస్త్రాన్ని కూడా మనకు అందించారు. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య అంటే 6 అంగాలతో కూడుకున్నది వేదము. అందులో యోగం అనేది కూడా ఒకటి అంగం. సాంఖ్యము, మీమాంసము, అలాగే యోగం అంటే పతంజలి యోగ సూత్రాలు. ఇది వేదంలో ఇవన్నీ కూడా ఒక భాగమే. 6 శాస్త్రాలు కలిపితే వేదము. కనుక ఈ శాస్త్ర ప్రకారంగా మనము మనసుని అంతర్ముఖం చేసే విద్యను కూడా మనకు అందించారు. కనుక మనం ఇది పురుష ప్రయత్నం చేత ఈ మనసుని యోగం ద్వారా అంతర్ముఖం చేసి మనం దైవానుభూతి పొందాలి. కనుక ఈ యొక్క తాళవిక్రియ అంటే నాలుక ఎక్సర్సైజుల వలన నాలుక పొడుగవుతుంది, పూర్ణ కేచర్ వస్తుంది, దాని వలన శ్వాస కంట్రోల్ వస్తుంది, ఆకలి దప్పులు కంట్రోల్ వస్తాయి. ఈ ప్రాణాయామం చేస్తుంటే శరీరంలో ఉష్ణం వస్తుంది. కొంతమంది శరీరం ఉష్ణం ఎండాకాలంలో మామూలు వాళ్ళకంటే వీళ్ళది డబల్ హీట్ అనిపిస్తుంది. కొంతమంది ప్రాణాయామం చేస్తే ఇంకా హీట్ ఎక్కువ అనిపిస్తుంది. ఆ హీట్ కంట్రోల్ చేస్తుంది. సమశీతోష్ణ స్థితి ఉంటుంది కేచర్ ముద్ర. ఎవరైనా బాగా హీట్ బాడీ అనుకోండి, ఎప్పుడు కేచర్లో ఉండండి, ఇక మీకు బాడీ కూల్ అవుతుంది, నార్మల్గా అవుతుంది. కనుక మనసుని అంతర్ముఖం చేస్తుంది. సుష్మనాడి ఓపెన్ అవుతుంది. ఈడా పింగళ సుష్మనాడి 3 ఉంటాయి నాడు. ఈ సుష్మలోకి శ్వాస ప్రవేశిస్తుంది. వేమన యోగి అంటాడు ముక్కులోని గాలి ముక్తికి తోవయ అంటాడు. ముక్కులో గాలి ముక్తికి ఎలా తోవైతుంది? సుష్మనాడి గుంట తీసుకోండి అనే యోగ శాస్త్రం చెప్తుంది. ఎలా తీసుకోగలుగుతాము? శ్వాస తీసుకుంటే లెంగ్స్కే వెళ్తుంది, సైన్స్ ప్రకారం ఊపిరితిత్తుల్లోకే వెళ్తుంది, కిందికే వెళ్ళిపోతుంది. మరి పైకి ఎట్లా వస్తుంది శ్వాస? కిందికి వెళ్ళిపోతున్న శ్వాసని పైకి ఎలా తిప్పాలి? ఇందులోనే ఉంది రహస్యం అంతా, కీలకం.
ఆ లెంగ్స్ నుంచి తిరిగి సుషుమ్నానాడిలోకి ప్రవేశించాలంటే రేచక పూరక కుంభక సహిత ఈ ప్రాణాయామ చేయగా 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 ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఒక పెద్ద ట్యాంకులో నీరు నిండింది అనుకోండి, నిన్న తర్వాత పైపు కలెక్షన్ నుంచి చిన్న ట్యాంకులకు ఉందనుకోండి, ఆ ఒత్తిడితోటి ఈ చిన్న ట్యాంక్ కూడా నిండిపోతుంది ప్రెషర్ తోటి. అలాగే ఇక్కడ కూడా మనం ఆ తీసుకున్న శ్వాస ఏదైతే ఉంటుందో లోపల మనము బంధించినప్పుడు అది రివర్స్లో ఏం చేస్తుందంటే ఈ సుషుమ్నాడిలోకి ప్రవేశిస్తుంది. కొంతమందికి ఇడాలలో నడవచ్చు, పింగళాలలో నడవచ్చు. అప్పుడు రజోగుణం తమో గుణం పనిచేస్తుంది. తర్వాత ఈ సుషుమ్నలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో శ్వాసక్రియ, సత్వగుణం ఏర్పడుతుంది, మనశ్శాంతిని అందుకుంటాము, ధ్యానం చక్కటి ధ్యానం కుదురుతుంది మనకు. కనుక ప్రాణాయామ అభ్యాసం బాగా చేయగా చేయగా సుషుమ్నాడి ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకు చక్కటి ధ్యానం కుదురుతుంది. కనుక ఈ విధంగా మనము కేచర ముద్ర సుషుమ్నాడిలోకి ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి దీర్ఘ శ్వాసక్రియలు చేయగలుగుతాము, కుంభకం ఎక్కువసేపు చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత తాళవ్యక్రియ, తర్వాత చక్రస్మరణ. చక్రాలని యాక్టివేట్ కోసము కింది నుంచి పైకి, పై నుంచి కిందికి మనము ఈ యొక్క చక్రాల యాక్టివేట్ కోసం చేసేదే చక్రస్మరణ. కనుక తర్వాత ఈ మహాముద్ర, చాలా మందికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి బాధిస్తుంటాయి. ఈ మహాముద్ర వేసినప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పోతాయి. ఇంకొకటి కుండల్ని యాక్టివేషన్ ముద్ర అంటారు దీన్ని. కుండల్ని యాక్టివేట్ అయినప్పుడే మనము ఆధ్యాత్మిక లాభం పొందుతాము. కనుక కుండల్ని యాక్టివేట్ కావాలంటే మహాముద్ర బాగా వేయాలి. చాలా మంది అనుకుంటారు కుండల్ని యాక్టివేట్ కావాలంటే ఏంటిదండి, రకరకాల యోగాలు, కుండలిని యోగాని చాలా వస్తున్నాయి యూట్యూబ్లో, మరి ఏమి చేస్తే అంటారు. కొంతమంది మంత్ర జపం చేయమనవచ్చు, ఇంకా కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. కుండల్ని యాక్టివేట్ కావాలంటే ఏం చేయాలి, ప్రాణాయామం ఉండాలి, ముద్ర ఉండాలి. ఈ మహాముద్రలో ప్రాణాయామం చేసినట్టయితే కుండల్ని యాక్టివేషన్ అవుతుంది. ఈ మహాముద్ర లేకుండా కుండల్ని యాక్టివేట్ కాదు. కనుక కుండల్ని యాక్టివేట్ ముద్ర అంటారు. ఇంకొకటి ఈ యొక్క మన సంపూర్ణ ఆరోగ్యము, నాడుల సమతుల్యత, 72,000 నాడుల కనెక్షన్ నాభిలో ఉంటుంది. తల్లి గర్భంలో పిల్లవాడు ఉన్నప్పుడు అప్పుడు తల్లి యొక్క ఆహారాన్ని ఈ యొక్క పేగు ద్వారా తీసుకుంటాడు, శ్వాసని కానీ ఆహారాన్ని కానీ. పిల్లవాడు జన్మించిన వెంటనే పేగుని కట్ చేసి ముడి వేస్తారు. అందుకనే చిన్నపిల్లవాడిని కిందికి మీదికి ఇలా అనడము, ఇలా కదిలించడము చేస్తారు. ఎందుకంటే శ్వాస తీసుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పేగు ద్వారా అందుతుంది. బయటికి వచ్చాడు కాబట్టి జన్మించిన తర్వాత స్వయంగా శ్వాస తీసుకోవాలి, స్వయంగా ఆహారం పాలు తీసుకోవాలి. కనుక అతన్ని కదిలిస్తారు, లేదంటే ఇలా గిల్లుతారు, ఏడిపిస్తారు. అతను ఏడవకపోతే మనం ఏడవలసి వస్తుంది. కనుక ఏడిపిస్తారు చిన్నపిల్లలు పుట్టంగానే. అట్లా అయితే ఆ విధంగా మనకు నాడుల 72,000 నాడుల కనెక్షన్ ఉంటుంది కాబట్టి నాభీక్రియ వలన ఈ నాడుల సమతుల్యత ఏర్పడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. తర్వాత ప్రాణాయామంతో ఈ శ్వాస కంట్రోల్ అయ్యి, మనసు కంట్రోల్ అయ్యి ధ్యానం చక్కటి ధ్యానం కుదురుతుంది. శ్వాస వశమైతే మనసు వశమవుతుంది, మనసు వశమైతే మంచి చక్కటి ధ్యానం కుదురుతుంది. ఎప్పుడైతే మంచి ధ్యానం కుదిరిందో ఆరోగ్యము, శాంతి, మోక్ష స్థితిని అందుకుంటాము. కనుక తర్వాత మనము చేసేది జ్యోతి ముద్ర. ఇంతవరకే చెప్పారు సత్యసాయి బాబు గారు. జ్యోతి ముద్రలో ఎంతసేపు ఉండమన్నారు, షణ్ముఖి ముద్రలో 7 నిమిషాలు కుంభకం చేయమన్నారు. ఒక రోజులో అనలే, మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుంటాం. మనం స్కూల్కి వెళ్తున్నాం, 1, 2, 3 తరగతులు, పీజీ పేజీల వరకు చదువుతాం. ఒక రోజు పుస్తకం ఇస్తే చదువుతామా, ఏబిసిడీలు ఓనమాలే దిద్దుతాం మొదటి రోజు. అలాగే మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుంటాం. అయితే ఆ స్థితికి ఎదగాలనేది బాబావారి ఆశయం అన్నమాట. కనుక 7 నిమిషాలు కుంభకం చేసినప్పుడు ఆత్మజ్యోతి ప్రకాశాన్ని, దైవ అనుభూతిని పొందుతాడు సాధకుడు. ప్రతి ఒక్కరు పొందగలుగుతారు. ఒకరి వశం కాదు. ఎవరైనా డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావచ్చు, కష్టపడి చదివిన వాళ్ళు అవుతారు. అది ఒకరి సొత్తు కాదు. ఈ యోగం కూడా అంటే ఎవరు సాధన చేస్తారో వాళ్ళు మోక్ష స్థితిని, ఎవరు యోగం చేస్తారో వాళ్ళు చక్కటి ఆరోగ్యము, చక్కటి మనశ్శాంతి, అంత్యంలో మోక్షాన్ని అందుకుంటాం. కనుక ఈ జ్యోతి ముద్రని ఎన్లైటెన్ ముద్ర అంటారు. మనకు ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసేది, దర్శింపజేసేది, నాదబిందు కళలని దర్శింపజేసేది. ప్రతి జీవిలో ఓంకార నాదం మోగుతుంది, కానీ మనకు మోగుతలేదంటే అక్కడ దానికి అడ్డుపొరలు ఉన్నాయి. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. కుండల్ని యాక్టివేట్ చేసుకొని నాదము ప్రతి జీవిలోన ఓంకార నాదం 24 గంటలు మోగుతుంది. సమాధి స్థితిలో అది నిలకడ జరుగుతుంది. కోటి సూర్యుల తేజము, దైవ ప్రకాశం మనలో ఉంది. శివుడికి కాదు, ప్రతి జీవికి 3వ నేత్రం ఉంది, త్రినేత్రము, జ్ఞాననేత్రము ఉంది. అది జ్యోతి ముద్ర ద్వారా అజ్ఞాన నేత్రం తెరుచుకోబడుతుంది. చాలా మంది క్రియాయోగులకు అనుభవం ఇది.
జ్యోతి ముద్ర చేసి ఒక్కొక్కరి 2-3 నిమిషాలు కూడా నిలుపుతారు మన క్రియాయోగులు. శ్వాస నిలబెట్టి ఆ జ్యోతి పుట్టం ఈతని, తర్వాత అది లేకుండా కూడా ఈతాం. ప్రారంభంలో జ్యోతి ముద్ర ద్వారా జ్యోతిని దర్శిస్తాం, తర్వాత జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శించే స్థితికి మనము ఎదుగుతాం. తర్వాత అక్కర్లేదు, పిహెచ్డి చేసిన పుస్తకాలతో మనకేమి, నది దాటిన తర్వాత పడవతో ఏం పని, ఇవన్నీ సమాధి స్థితి అందుకున్నాయి. ఈ ముద్రలన్నీ మనకేం పని? ఇంకా అప్పటి వరకు మాత్రం ఇవన్నీ ఉపయోగపడతాయి. అప్పటి వరకు ఇవన్నీ సాధన చేయాలి, సీరియల్గా చేయాలి. ఇది మొదటిది తాళవ్య క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతి ముద్ర. ఈ 6 ముద్రలు చేసిన తర్వాత ఏం చేయాలి? ఇక ధ్యానం ఏమీ చేయనక్కర్లేదు, ఇంకా కేవలము ధ్యానం చేస్తే సరిపోతుంది. అప్పుడు డీప్ మెడిటేషన్, దైవంతో కనెక్ట్ అయ్యి చాలా శరీరాన్ని ప్రపంచాన్ని మరిసి దైవంలో లీనమైపోయి దైవాకార స్థితిని మనం అందుకుంటాం. ఒక ఇనుప కట్టి ఉంది, ఆ ఇనుప కట్టిని నిప్పులో పెడితే ఏమవుతుంది? ఇనుము పని చేస్తారు. కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇవన్నీ చేసేటోళ్ళు ఏం చేస్తారు? కాల్చినప్పుడు నిప్పులో పెట్టి బ్లోర్ తిప్పినప్పుడు ఏమవుతుంది? నిప్పులాగా మారుతుందిగా ఇనుము. అలాగే మన చిత్తం కూడా దైవంలో లీనం చేసి ధ్యానం చేసినప్పుడు దైవాకారంగా మారుతుంది. అప్పుడు నిప్పు కాలుస్తుంది, ఇనుప కడ్డి కాలుస్తుంది. అలాగే కొంతమంది ఋషులు ఏం చేస్తారంటే, అయ్యో సాములు పాములు ఒకటి నాయన వాళ్ళతో నోటి ముందు ఏమన్నా అవుతుంది అని కొంతమంది బక్క చిక్కిన శరీరం గట్టిగా గాలి వస్తే కూడా గాలిలో కొట్టుకుపోయేటట్టు ఉండే ఒక ఋషి కూడా, చక్రవర్తులు కూడా శిష్యులుగా మారారా? అన్నమాట. అష్టావకుడికి జనకుడు శిష్యులుగా మారారా? మరి గురువు సామాన్యుడా, నీ మనసును దక్షిణగా అయ్యి అన్నాడు, సమాధి స్థితి కలిగించాడు. చూసావా? గురువు ఏమడిగాడు? నీకు రాజ్యం రాసిస్తానని రాసిస్తాడు రాగి రేటు మీద. అయ్యా నీ రాజ్యం నాకెందుకు కావాలి సన్యాసిని, నీ మనసుని దానం అన్నాడు. అబ్బా ఇటువంటి ఎవరైనా గురువులందరూ దక్షిణ దిగాడి గారు కానీ ఈయన నాకు చిత్తాన్ని అడుగుతున్నాడని విత్తాపహారులే అందరు, కానీ చిత్తాపహారులు ఎవరు లేదే. విత్తం అంటే ధనాన్ని అపహరించే వాళ్ళే ఉన్నారు కానీ చిత్తాపహారులు. అందుకని హిమాలయ గురువులు చిత్తాపహారులు, విత్తాపహారులు కాదు. కనుక ఆ విధంగా శిష్యుడికి ఆ శరణాగతితోటి వెంటనే ఆ ధ్యాన స్థితి అందుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తే కలగని స్థితి ఆ గురువు గారి మార్గంలో అందుకున్నారు. కనుక ఈ విధంగా మనము ఆ సాధన చేసినప్పుడైతే మనకు ఆ యొక్క చిత్తము దైవంలో లీనం చేసి ధ్యానం చేస్తే దైవాకార స్థితి అందుకొని మనం అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతాము. ఆరోగ్యం చక్కలేదా కాపాడుకుంటాం, మనశ్శాంతి వస్తుంది. అనుకున్న కానీ భౌతికమైన సంకల్పాల కోసం డైమండ్స్ రేగి పళ్ళకి ఇవ్వకండి. రేగి పళ్ళకు డైమండ్స్ ఇవ్వద్దు, విలువైంది. చిన్నపిల్లవాడికి వాడికి ఇచ్చింది అనుకోండి డైమండ్స్, ఎవరైనా రేగి పళ్ళు తట్టు పెట్టుకొని అమ్మారనుకోండి, ఆ రేగి పళ్ళకు డైమండ్స్ ఇస్తారు, వాడికి విలువ తెలియదు కదా దానికి. అలాగే మనం కూడా ఈ చిన్న కోరికల కోసము మన సంకల్పాన్ని వృధా చేసుకోకూడదు. కాకపోతే ఉండడానికి, తినడానికి, కట్టడానికి ఏ లోటు ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి, దైవానికి శరణాగతి సాధన చేసే వాళ్ళకి కనీస వసతులు ఏర్పాటు చేస్తూ, భగవంతుడా నా దుఃఖాలు తొలగించు, నాకు దైవానుగ్రహం కలిగించు. ఈశ్వరానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే, ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏది లేదంటే. ఒకసారి భూమి కంపిస్తే మన ఆస్తులన్నీ నేలమట్టం అయిపోతాయి. అలాగే ఈశ్వరానుగ్రహం ఉంటే సర్వం ఉన్నట్టే, ఈశ్వరానుగ్రహం లేకపోతే దుఃఖమే. కనుక మనం కావాల్సింది జీవితంలో కోరుకునేది ఈశ్వరానుగ్రహం. అది ఉంటే సర్వం ఉన్నట్టే, మనకి దేనికి లోటు లేదు. కనుక దానికోసమే మనం సాధన చేయాలి. మనకు కావాలి ఈ 6 ముద్రలు చేసి ధ్యానం చేయడం. చక్కగా అందరూ కూడా స్థిరమైన ఆసనంలో కూర్చోండి, మేరుదండం నిటారు కూర్చోండి. ఒకవేళ కింద కూర్చోలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు. కానీ మేరుదండం ఉంది కదా, మనం మేరుదండాన్ని వెన్నెముకని నిటారుగా పెట్టి కూర్చోండి. బిగపెట్టదు, సహజ స్థితిలో కూర్చోండి. సహజ స్థితిలో కూర్చున్న మేరుదండాన్ని మాత్రము నిటారుగా పెట్టి కూర్చొని చేయండి. ఇప్పుడు అందరూ కూడా సుదీర్ఘమైన శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రంలో నిలుపుకొని సుదీర్ఘంగా ఓంకారాన్ని ఉచ్చరించండి. మొదలు తాళవే క్రియ. మొదలు ఇలా గమనించండి. తర్వాత కళ్ళు మూసుకొని చేస్తే ఏకాగ్రత వస్తుంది. నాలుకని పైన
తాకిస్తూ చిలికినట్టుగా 20 టైమ్స్ చేయండి, 20 సార్లు చేయండి.